నమస్తే. పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైపోయింది. ఒక పక్కనేమో పార్లమెంటు ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతా ఉంటే, మరో పక్కన ఒక కీలకమైనటువంటి నియోజకవర్గానికి తెలంగాణలో ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఎక్కడంటే సికింద్రాబాద్ సంబంధించిన కంటోన్మెంట్‌లో. కంటోన్మెంట్‌లో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఎవరో కాదు మనందరికీ తెలిసినటువంటిదే. ఏదైతే గద్దరన్న కూతురు వెన్నెల గారు పోయినసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. ఆమె మూడో స్థానానికి మాత్రమే ఉండడం జరిగింది. మరి ఇప్పుడు జరగనున్నటువంటి ఉప ఎన్నిక పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నిక కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మళ్ళీ కంటోన్మెంట్ నుంచి ఆమె పోటీ చేస్తుందా లేదా? అంతేకాకుండా గద్దరన్నకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. మీరు గతంలో కంటోన్మెంట్ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. మరి దాంట్లో మీరు మూడో స్థానానికి దురదృష్టవశాత్తు పాపం తను చనిపోవడం జరిగింది లాస్యనందిత గారు. అదే ప్లేస్‌లో వచ్చేటువంటి ఎన్నిక ఇది. దీన్ని ఎలా చూస్తారు? మీరు ఓడిపోయిన తర్వాత ఈ ప్రజలతోటి ఇక్కడ మమేకమై ఉన్నారా లేదా? మరో పక్కన ఈ ఎన్నికల్లో మీరేమన్నా పోటీ చేసేటువంటి ఆస్కారం ఉంటుందా? ఒకసారి మీ వివరణ చెప్పండి. మొదటిగా నేను ఓడిపోలేదనుకుంటున్నాను. ఎందుకంటే యుద్ధంలో నేను ఒక సైనికురాలుగా నేను ఓడిపోయినా సరే ఆ యుద్ధం గెలిచింది. సో గద్దరన్న కోరిన రాజ్యం వచ్చింది మొదటిది. రెండోది లాస్య నందిత చెల్లి దుర్మరణం చాలా బాధాకరమైన విషయం. నేను దాని అవకాశం అనుకోవట్లేదు, ఒక బాధ్యత అనుకుంటున్నాను. అది రెండవది. మూడవది ఏంటంటే నేను ఎలక్షన్స్లో ఉంటున్నా అవకాశం నాకు వస్తుందా రాదా అంటే డెఫినెట్లీ ఇక్కడ ఇన్ఛార్జ్గా కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా అవకాశం నాకే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే అదే పట్టుదలతో, అదే నిజాయితీతో, అదే హార్డ్ వర్క్ పనిచేస్తాం. ప్రజలకు మేలు జరగాలని, ప్రజలకు ఉన్న కంటోన్మెంట్లు ఉన్న సమస్యలు తీర్చాలని. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా మేము కంటోన్మెంట్కి గత 8 సంవత్సరాలుగా టీపీటీ అని ఒక ట్యాక్స్ అమౌంట్ని ఎస్సీబీకి అంటే స్టేట్ గవర్నమెంట్ మన డిఫెన్స్ ఆఫీస్కి ఇవ్వాల్సిన అమౌంట్ గత 8 ఏళ్ళుగా రాలేదు. అది మనం వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో 49 crores అమౌంట్ రిలీజ్ చేయడం చేసుకోవచ్చు. అట్లాగే 15 ఏళ్ళగా శాంక్షన్ కాని ఒక రోడ్డుని అమ్ముగూడలో రోడ్ శాంక్షన్ చేయించుకొని వచ్చాం. అట్లాగే ఓపెన్ నాలాస్, ఒక 4 ఓపెన్ నాలాస్, అదేవిధంగా ఒక 10 గవర్నమెంట్ స్కూల్స్కి టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ వర్క్, బెంచెస్, కంప్యూటర్ ల్యాబ్ సంబంధించిన వసతులు, అట్లాగే గవర్నమెంట్ దవాఖానా, ఒక 4 గవర్నమెంట్ దవాఖానాలు, వీటికన్నిటికీ 5.5 crores అప్లై చేసి అది రెడీ ఉంది. అన్నిటికంటే ముఖ్యమంటే కంటోన్మెంట్లో 4 రోజులకు 6 రోజులకు మంచినీళ్ళు వస్తాయి. దానికి సంబంధించి కూడా మేము లెటర్ సబ్మిట్ చేసాము. అది ఇమ్మీడియట్గా మనకు కూడా అప్రూవల్ వస్తుంది. దానికి ఏంటంటే ఒకరోజు 1 day ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ రావాల్సిన పరిస్థితి కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసి దాని ఉంటే అది కూడా రిలీజ్ అవుతుంది. సో నేను ముందుగా ఎలక్షన్స్లో వచ్చినప్పుడు చెప్పిందంటే ప్రజల మంచిని, ప్రజల వాయిసే ఉంటాను. ఓడినా గెలిచినా బరిలో ఉంటాను, ఓడినా గెలిచినా ప్రజలతో ఉంటానని. అట్లాగే ఇప్పుడు కూడా నాకు మళ్ళీ పోటీ చేసే అవకాశం వస్తే అదే నిజాయితీతోని, అదే పట్టుదలతోని ప్రజల కోసం నేను పోటీలో ఉంటాను. అట్లాగే అధిష్టానం మన టీపీసీసీ రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతించి మన ఎంపీ ఎలక్షన్స్ కోసం, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించే ఖచ్చితంగా గట్టిగా గెలిపించే ప్రయత్నం నేను చేస్తాను. అంటే మీరు ఏమన్నా అడగడం జరిగిందా మేడం? నాకు అంటే పోయినసారి నేను ఓడిపోవడం జరిగింది. ఈసారి నాకు ఇచ్చినట్టయితే టికెట్ ఖచ్చితంగా గెలిచి వస్తానన్నటువంటి మీ అభిప్రాయాన్ని ఏమైనా టీపీసీసీకి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికైనా, మంత్రులకైనా మీరేమన్నా చెప్పడం జరిగిందా? ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడతా ఉన్నాయి. మే 13వ తారీఖున ఎలక్షన్స్ సంబంధించిందని చెప్పి షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. మీరేమైనా ఇప్పటి నుంచే క్యాంపెయినింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ఒకసారి ఓడిపోయింది కాబట్టి ఈ విషయాన్ని మీరు ఏమన్నా చెప్పడం జరిగిందా? ఏమైనా ముఖ్యమంత్రికి చేర్చడం జరిగిందా ఈ విషయాన్ని? నాకు టికెట్ కావాలన్నటువంటి అంశం. మొదటిది ఏంటంటే నాకు టికెట్ కావాలని అడగలేదు. ఐఎమ్ రెడీ అన్న అని చెప్పా. ఐ సెడ్ ఐఎమ్ రెడీ. ఓకే. అంటే అన్న కూడా అర్థమై ఉంటది. ఐఎమ్ రెడీ అంటే ఎస్ ఆఫ్ కోర్స్ అని చెప్పి అన్నారు. సో ఐఎమ్ రెడీ అన్న, ఐఎమ్ రెడీ అని చెప్పి చెప్పాను అన్నమాట మొదటికి.
రెండోది అంటే క్యాంపెయినింగ్ మేము ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం. గత 2 నెలల నుంచి కూడా ప్రజల్లో ఉన్నాం అనమాట. సో క్యాంపెయిన్ గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అవుతూనే ఉంది. ప్రజలు కూడా మార్పు చూస్తున్నారు. ప్రజలు కూడా మార్పు చూస్తున్నారు కాబట్టి మనం పెద్ద ఎత్తున కాకున్నా కానీ ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇంకొంచెం ఫాస్ట్‌గా చేస్తాం. ఒకవేళ మీకు ఇవ్వనట్టయితే ఉంటే, ఒకవేళ టికెట్ ఇవ్వనట్టయితే ఉంటే, ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూడడం జరిగింది. ఒక పక్కన చాలా కూడా ఈ కంటోన్మెంట్ పైన బాగా ఆశలు ఉండే. ఒక పక్కన ఇద్దరు సంబంధించినటువంటి తండ్రుల నేపథ్యం ఎవరైతే ఆయన కూడా సాయన్న కూడా చనిపోవడం జరిగింది. మరో పక్కన గద్దరన్న కూడా అంటే ఒక సెంటిమెంట్ తోటి వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు అన్నటువంటి ఈ దాంట్లో ఈ పోటీలో కాస్త వెనుకబడ్డది వెన్నెల గారు. ఈసారి ఎవరికి ఇచ్చినప్పుడు కూడా గద్దర్ ఫ్యామిలీ కాకుండా వేరే వాళ్ళకి ఏమన్నా కనుక టికెట్ ఇచ్చినట్టయితే మీరు సహకరిస్తారా? తప్పకుండా ఇందాక అదే చెప్పాను. ఎవరికి ఇచ్చినా సహకరిస్తాం. ఇక్కడ మనుషులు ఇంపార్టెంట్ కాదు. నేను ఎంచుకున్న పార్టీ, మనం పట్టుకున్న జెండా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా మేము ఉండి పోటీ చేస్తాను. పోటీలో వాళ్ళతో ఉండి నా సహసహకారాలు ఖచ్చితంగా అందిస్తాను. ఇక్కడ నాకు ఆ మంచి ఇంపార్టెంట్ కాదు, కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్. అట్లాగే కంటోన్మెంట్ ప్రజలు ఇంపార్టెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన 100 రోజుల లోపల ఇన్ని సంక్షేమ ఇంప్లిమెంట్ అయ్యాయి, స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయ్యి ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రజల ఆనందం కంటే రిలాక్స్ ఉన్నారు, మనశ్శాంతితో ఉన్నారు. సో అది కదా కావాల్సింది. సో నాకు ఇక్కడ ప్రజల క్రైటీరియా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏది మంచిది అయితే అది చేయడానికి నేను ముందుగా ఉన్నాను. అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా మంచి హామీ ఇవ్వడం జరిగింది. గద్దర్ కుటుంబానికి ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి. మరి అండగా ఉండాలంటే ఒకసారి ఓడిపోయినటువంటి మళ్ళీ వెన్నెల గారికి టికెట్ ఇచ్చేటువంటి అట్లాంటిది ఏమన్నా ప్రయత్నం చేస్తుందంటారా? అంటే డెఫినెట్లీ ఉంటుంది. బేసిక్లీ ఇందాక చెప్పినట్టు కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఒకటి, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కాబట్టి ఇంకా చూస్తే గద్దరన్న బిడ్డ ఒకటి, ఇంకా చూస్తే వాళ్ళకు కూడా తెలుసు గ్రౌండ్ లెవెల్ వర్క్ అన్ని వర్క్ చేస్తున్న అమ్మాయి, ప్రజలతో కనెక్టివిటీ ఉంది, ప్రజల్ని కలుస్తుంది, లీడర్ని కలుస్తుంది. ఇంకొకటి గమనించాల్సింది ఒక లీడర్స్ కాదు, అందరు లీడర్స్ కలుపుకొని పోతున్నాను. అదే ఇంకేంటంటే మనం ఎక్కువ ఉధృతంగా ప్రచారంలో చేయట్లేదు. కాకపోతే ఓన్లీ కాంగ్రెస్ లీడర్స్ని కాకుండా అన్ని కులాల వరకు అన్ని వేరే పార్టీలు కూడా కలుపుకొని మనం ఇక్కడ పని చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకు కూడా తెలుసు గద్దరన్న అంటే తెలంగాణ తన ప్రాణాలు త్యాగం చేసిన మనిషిని. గత మన తెలంగాణ వచ్చినాక ప్రభుత్వము ఏ విధంగా ఒక జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తులకు, కళాకారులకు, ఉద్యమకారులకు ఏ విధంగా మర్యాద ఇచ్చింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మన కళాకారులకు, మన ఉద్యమకారులకు, మన తెలంగాణ ఉద్యమకారులకు, వీరులకు, ఉద్యమకారులకు ఏ విధంగా మర్యాద ఇస్తుంది అని తెలుసుకోవాలి. సో వాళ్ళకి అది ఉంది, ఖచ్చితంగా చెయ్యాలని ఉంది. కాబట్టి దే నో వేర్ టు ప్లేస్ వెన్నెల. ఇంకెట్లా సముచితంగా ఉంది ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ ఓకే. ఇక్కడ కూర్చుంటేనే నేను చేస్తాను, నేను అనట్లేదు కదా, నాకు ఈ సీట్ ఇస్తేనే చేస్తాను అనట్లేదు కదా. ఐమ్ జస్ట్ గోయింగ్, మనం పని చేసుకుంటూ పోవాలి. అండ్ వాళ్ళకి తెలుసు ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎలా తీసుకుపోవాలి, ఎలా మర్యాద పూర్వకంగా పెట్టాలి, ఎలా తక్కువ చేయాలని వాళ్ళకి తెలుసు. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ. గద్దర్ గారి కూతురుగా వెన్నెలకి కంటోన్మెంట్ ప్రజలు ఎందుకు ఓటేయాలంటే ఏమని సమాధానం చెప్తారు? నిన్నటి వరకు గద్దరన్న బిడ్డ, ఈ రోజు ప్రజాసేవకురాలి. ప్రజాసేవకురాలని నేను ముందు కూడా అదే చెప్పాను. ఏమంటే నేను గెలిస్తే, ఐ థింక్ ఎవరు అలా అనౌన్స్ చేయ, నేను గెలిస్తే నేను మన ఊరిలో అంటే ఒక్కొక్క వార్డులో ఒక నెల పొద్దున సాయంత్రం 9 నుంచి 9 గంటల దాకా ఉంటా. నాతో పాటు సంబంధిత సిబ్బంది ఉంటారు. అక్కడ సమస్యలు అక్కడే సాల్వ్. మన ఎమ్మెల్యే మన ఊర్లో, మన ఎమ్మెల్యే గేట్ ముంగడు పోయి నిలబడొద్దు కదా. ఎమ్మెల్యేని కలవాలంటే వాళ్ళ ఇంటికే పోవాలి కదా. మళ్ళీ ఆ ఎమ్మెల్యే గడికడికి పోవాల్సి వస్తుంది. ఆడలో 4-5 బ్యారిగేట్లు. అట్లా కాదు, నేను వచ్చి మీ ఊర్లోనే ఉంటున్నాను. సో ఇదొక్క ప్రామిస్, చాలా ప్రామిస్ ఉన్నాయి మనకు. కాంగ్రెస్ పార్టీకి అభయహస్తం అన్ని 100 రోజుల పాటు అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. అదొక చరిత్ర. ఇది చూస్తే మాత్రం పొలిటికల్ హిస్టరీలో కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర సృష్టించింది మన తెలంగాణలో. ఎందుకంటే మొదటి రోజే బస్సు ఉచితం, సిలిండర్ 500 సిలిండర్, 0 బిల్, 200 యూనిట్లకు 0 బిల్. అట్లాగే మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 ఇళ్ల పట్టాలు ఇవ్వడము. ఇవన్నీ ఏ ఒక్క ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోయింది. సో వాటితో పాటు అట్లాగే మీ బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టి పెరిగిన మీ బిడ్డగా మీ సమస్యలు తెలుసు కాబట్టి నేను మీతో ఉంటాను.
మన ఊర్లో ఉంటాను. నేను ఇప్పుడు కూడా ఎవరైనా ఎక్కడమ్మా మీ ఆఫీస్ వస్తా అంటే మీరు రాకండి నేనే వస్తానంటాను. వస్తే నాకు తెలుస్తుంది కదా. సో నేను మీ బిడ్డను, మీతో కలిసి బతుకుతున్నాను, మీతో కలిసి బతుకుతాను, మీ ఊరిలో ఉంటాను, మీతో మీ సమస్యలు తీరుస్తాను. మన సమస్య అనుకుంటాను, మన సమస్యలు తీర్చి ఒక కంటోన్మెంట్ని, ఒక డంపింగ్ యార్డ్ కాకుండా ఒక కంటోన్మెంట్ని సమానమైన, ఎందుకంటే చాలా మతాలు చాలా కులాలు మినీ ఇండియా అంటారు, అన్నీ ఉన్నా సరే కలిసి మెలిసి ఆనందమైన జీవితం కల్పించడానికి, ఒక సుఖశాంతులతో జీవితం కల్పించడానికి నేను నా కృషి చేస్తానని అందుకే ఓటేయాలి. ఓకే మేడం, మీరు గద్దర్ వారసురాలిగా ఒక పక్కన సాంస్కృతిక నేపథ్యానికి మీరు వారసురాలా, లేకపోతే రాజకీయాలకు వారసురాలా, లేకపోతే గద్దర్ గారి ఆస్తులకు వారసురాలా? దీనిపైన మీ సమాధానం. నేనేమనుకుంటున్నానంటే ఆయన సిద్ధాంతాలకు వారసురాలంటున్నాను. ఆయనతో గొప్పగా పాటలు రాయలేను, పాడలేను. చాలా మంది కళాకారులు, ఎంతో మంది గొప్ప కళాకారులు, మేధావులు, స్టూడెంట్స్ మీలాగా తయారైన జర్నలిస్ట్ అంత గొప్పదానికి కాలేకపోవచ్చు. ఆస్తులు అయితే ఏం లేదు మీకు కనిపిస్తున్నాయి. నేనైనా సిద్ధాంతాలకు వారసురాలను. ఐ విల్ బి ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ఎ. నేను ప్రజల గొంతుకనైతాను ఎక్కడున్నా సరే, ఏ జెండా కింద ఉన్నా సరే. సో ఆ సిద్ధాంతాలని ఆయనతో గొప్పగా తీసుకోపోకపోయినా సరే, నేను ఎక్కడున్నా సరే ఐ విల్ బి ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. సో నేను సిద్ధాంతానికి వారసురాలని అనుకుంటున్నాను. ఒక మాట మేడం, ఎందుకంటే కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి గద్దర్ అన్న గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో సంబంధించినటువంటి విషయాల పట్ల. అంటే గద్దర్ గారిని ముందు పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాలు చేస్తుందన్నటువంటి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాళ్ళకు ఆరోపణలు చేసేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఆరోపణలు ఇప్పుడు కాదండి, నేను పుట్టినప్పటి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఎల్బీ స్టేడియంలో నాన్న అంబులెన్స్లో నేను ఉన్నాను, మీలాంటి ప్రెస్ రిపోర్టర్ పక్కన పంటున్నారు, గద్దర్ గారు కూతురు వెన్నెల సూర్యం గారు ఇక్కడ లేరండి, అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రావడానికి రేపు సాయంత్రం అవుతుంది, సో అంత్యక్రియలు పట్టడానికి 2 రోజులు కావచ్చు అని పిలిచి చూపెట్టారు. గద్దర్ అని బిడ్డలు ఇక్కడే ఉన్నాం. సో ఆరోపణలు, నిందలు, ద్రోహము, వెన్నుపోటులు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. ఆరోపణలకు వీటికి భయపడుకుంటూ పోయేది లేదు. నాకు మా అమ్మ మా నాన్న నేర్పించిందంటే మన పని మనం చేసుకొని పోవాలి. నిందలు కామన్. సో వాళ్ళకు నేను జవాబు చెప్పేది ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ గో విత్ పాజిటివ్ అప్రోచ్. గద్దర్ అన్న వ్యక్తిత్వాన్ని, గద్దర్ అన్న జీవితాన్ని మీరు చెప్పకపోయినా, ఆయన చనిపోయిన అశేష జనాలు ఆయన త్యాగాన్ని గుర్తించినందుకు వాళ్ళందరికీ పాదాభి వందనాలు. సో ఆయన బిడ్డలుగా మేము ఆయన సిద్ధాంతం తీసుకుపోవడానికి వచ్చినాము, ఆయన సిద్ధాంతాన్ని తీసుకుపోతాం. గద్దర్ అన్న కోరుకున్నటువంటి ఏదైతే గత సర్కార్ను దించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలా పోరాటాలు చేసిండు. అంతేకాకుండా ప్రజా సమస్యలపైన ఎన్నో ఉద్యమాలు చేసిండు. గద్దర్ అన్న కోరుకున్నటువంటి రాజ్యం ఇప్పుడు వచ్చిందని చెప్పేసి భావిస్తూ ఉన్నారా మీరు? ఇందాక చెప్పినట్టు మొదటి రోజే సీఎం గారు మన రేవంత్ అన్న గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేయగానే ఏం చేసిరని బ్యారిగేట్లు కొట్టినారు. ఎక్కడైతే ప్రజల్ని రానియలేదో గద్దరని గంటలు గంటలు కూర్చోబెట్టినారు, ప్రజలకు అసలు ప్రవేశమే లేదో ఆ గడిలనన్నీ గులగొట్టినారు. అప్పటి మీకు ప్రజాస్వామ్యం కనిపించలేదు. 100 రోజుల లోపట ఏవైతే 6 గ్యారంటీలు అన్నారో అవన్నీ ఎన్ని ఆటుపోట్లు వస్తున్నా సరే, ఖజానా ఖాళీ ఉన్నా సరే దాన్ని నిర్వహించడానికి 100 రోజుల లోపల 6 గ్యారంటీలు ప్రామిస్ నిలబెట్టుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అదొక సాక్షి. మూడవది మీరు ఇందాక అన్నప్పుడు లాస్య చెల్లి చనిపోయినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు రేవంత్ అన్న గారు, ఆయన అందరు ఆధ్వర్యంలో బట్టన్న గారు, ప్రభుత్వం అంతా. అదే గద్దరన్న చనిపోయినప్పుడు, గద్దరన్న 2 గంటలకు చనిపోయిందని తెలిస్తే తెల్లారి వారి కన్ఫ్యూజన్, ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతారా అని మీలాంటి వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు. అవునా? అట్లాంటి లాస్య చెల్ల చనిపోగానే తన తండ్రికి దక్కని మర్యాద మన ప్రభుత్వం కల్పించింది. అంటే 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ లాంఛనాలతోని సాగనంపలేదు. ఎంత దౌర్భాగ్యం. అట్లాంటిది తను చనిపోగానే చాలా బాధాకరమైన విషయం. రైట్? చెల్లి లాస్య అంత్యక్రియలు ప్రభుత్వ పరంగా జరిపిస్తామన్నారు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే తర్వాత ఏమన్నారు రేవంత్ అన్న, ఒకవేళ వాళ్ళ కుటుంబం నుంచి వచ్చి వాళ్ళకి ఇస్తే అందరు ఒప్పుకుంటే యునానిమస్గా మేము రెడీ ఉన్నాం. అదే ముందున్న ప్రభుత్వాలు, ముందున్న పొలిటికల్ పార్టీస్ ఎందుకనలేదు? గద్దరన్న బిడ్డ ఇప్పుడు
ఒక రాష్ట్రంలో ఉన్న ఒక డిస్టిక్ సంబంధించిన ఒక లీడర్కి ఒక రాష్ట్ర ప్రభుత్వం అంత మర్యాద ఇచ్చింది. మళ్ళీ ఒక దేశానికి, ప్రపంచానికి తెలిసిన గద్దరన్న బిడ్డని అందరు యునానిమస్గా ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోలేకపోయారు? అరే గద్దరన్న బిడ్డ వస్తుంది, రైట్, గెలిపించుకుందామని యునానిమస్గా ఎందుకు చేయలేకపోయారు? అంటే ఇదొక నిదర్శనం. ఏ నిదర్శనం అంటే సమాజం కోసం తెలంగాణ, ఇందాకన్నారు బంగారు తెలంగాణ అంటే ఏంటి? బంగారు తెలంగాణ అంటే కోటి స్త్రీలను కోటీశ్వరులు చేస్తే బంగారు తెలంగాణ. ఎందుకు స్త్రీలు కోటీశ్వరులు చేస్తే 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు దాపెడతారు ఆడపిల్లలు. నేను కూడా అదే కేటగిరీ. ఆ 10 రూపాయలనే బతుకుతారు. ఆ ఇంటూ స్త్రీ చదివి ఉద్యోగం వస్తే పిల్లలు ఇంజనీరింగ్ చేపిస్తారు, డాక్టర్లు చేపిస్తారు, టీచర్లు చేపిస్తారు, లేకుంటే తల్లి చేస్తున్న వృత్తిలో భాగం చేసి బిజినెస్ డెవలప్ చేస్తారు. తనే చేయకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చూస్తే తనే బతుకోకుండా తన తోటి స్త్రీలు కూడా సహాయం చేసి తన ఇంటిని, తన చుట్టాలని, తన కుటుంబాన్ని, ఆ వాడని అభివృద్ధి పరుస్తుంది. అప్పుడే బంగారు తెలంగాణ అవుతుందని మొన్న ముక్త కంఠంగా ఈసారి మీరు 63,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు, దాన్ని 1,00,000 చేయండి, నేను 1,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా అని అది నినాదం చేయడం అనేది అదొక నిదర్శనం. ఇవన్నీ నిదర్శనాలు నేను అనుకుంటున్నాను. మేడం, మీకు గద్దరన్న రాసినటువంటి పాట కానీ ఆయన పాడినటువంటి పాట, మీకు ఇష్టమైనటువంటి, మిమ్మల్ని చైతన్యపరిచినటువంటి ఒక పాట ఏది ఉంటుంది? చాలా పాటలు ఉన్నాయి. ఆయన ప్రతి ఒక్క పాట గుండెని కదిలిస్తుంటది. గుండెని కదిలించి ఊరుకోదు, కట్టబట్టుకొని నడువు ఏమైనా చేయాలంటదనమాట. అది నాకైనా సరే, రెండోళ్ళ బిడ్డకైనా సరే, రేపు మాపో చనిపోయిన మనిషికైనా సరే, అంత చైతన్యం కల్పించే తండ్రి కడుపులో పుట్టినందుకు మా జన్మ ధన్యమైపోయింది. ఇంకా దానికంటే గొప్ప ఆస్తి, గొప్ప పదవి, గొప్ప పేరు లేదనుకుంటున్నాను. ఆయన పాటల్లో చాలా పాటలు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అయితే చివరి కాలం అని అనలేము, ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు, అద్దంక దయాకరణ మూవీ. దాంట్లో చాలా అద్భుతంగా ప్రజల కోసం చెప్తూ పాట. ఇందాక మీరు అన్నారు గద్దర్ గారు రాజకీయాలు లేరంటే, రాజకీయాలలో లేరు కాదు, రాజకీయ వ్యవస్థని మార్చాలి. పార్లమెంట్ డెమోక్రసీ రాజ్యాన్ని తీసుకురావాలి. పార్లమెంట్ ఉద్యమాలతో పాటు పార్లమెంటులో బిల్లు పెట్టాం కాబట్టి మనకు తెలంగాణ వచ్చింది. లేకుంటే ఉద్యమాలు అయ్యేది, లక్షలాది మంది ప్రజలు చనిపోయేవాళ్ళు, తల్లుల కడుపులు కోతలయ్యేటి, ఆడపిల్లలు విధవలైపోయేవారు, అంత అరాచకం అయిపోయింది, రక్తం తేరు పారిపోయింది. సో పార్లమెంట్ మన ఉద్యమాలతో పాటు పార్లమెంట్లో బిల్లు పెట్టినాం కాబట్టి మన తెలంగాణ వచ్చింది. ఆ పాట సమాజానికి ఏమి ఆయుధం ఇయ్యాలి అనేది ఆ పాట చెప్పిన పాట పాడతా. ఓకే, కంటిన్యూ. రాజకీయ బానిసలారా, రాజి బతుకులు వద్దురా, ఒకే మనిషి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలకట్టలేనిది ఓటురా, బాబా సాహెబు బాటరా, భావితరాల బాటరా, నా బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల త్యాగం, అది జ్ఞాన యుద్ధముల గ్రంథం, వేదం శాస్త్రం, నా బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, గుది గుంజుకుందామురో. ఇక్కడ గుద్ది గుంజుకుందామంటే ఎవరు ఊరుకోరు. ద పవర్ ఆఫ్ ద ఓటింగ్, నిశ్శబ్ద విప్లవం, ఓట్ల విప్లవం ప్రజలకు అందించాలి, భావితరాలకు అందించాలని తను రాసిన పాట నాకు చాలా స్ఫూర్తి. అదే పాటని తీసుకొని మెసేజ్గా పోతున్నాను. అదే పాట యూత్కి, పిల్లలకు, మేధావులకు, విద్యార్థులకు, అమ్మలక్కలకు మెసేజ్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇంకొక మాట మేడం, ఇది సరే కొంత బాధ కలిగించవచ్చు ఏమో తెలియదు, కానీ ఈ యొక్క ఆరోపణలు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ప్రభుత్వం మీది, గద్దరన్న కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చిందని మీరే చెప్తా ఉన్నారు. చాలా రోజుల కానుంచి చాలా ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి అంశం. చాలా రోజులు అవుతుంది గద్దరన్న పైన కాల్పులు జరిపినటువంటి అంశం. అసలు ఎవరు జరిపిండ్రు, ఎందుకు జరిపిండ్రు, అసలు నిందితులు ఎవరు, అలా దోషులు ఎవరు, ఎందుకు పట్టుకోలేకపోతా ఉన్నారు, మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతా ఉన్నారు, వాళ్ళని ఎందుకు బయటికి తీసుకురాలేకపోతా ఉన్నారు? సో గద్దరన్న మీద కాల్పులు నేను చాలా చిన్నగా ఉన్నాను.
అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్న చనిపోయేంత వరకు కూడా రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి పెడుతూనే ఉన్నారు. కాకపోతే ప్రజలకి, ప్రభుత్వానికి, జర్నలిస్టులకు ఇట్స్ ఓపెన్ సీక్రెట్. అది మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కాకపోతే ఆఫీషియల్ చెప్పలే. అన్న జర మనోళ్ళు కూడా పట్టాలిగా జర అంటే తప్పకుండా మా పట్టి వెళ్దాం లోపల అని చెప్పి రేవంత్ అన్న గారు ప్రామిస్ చేయడం జరిగింది. కాకపోతే నా ఉద్దేశంలో ఏది చాలా ఇంపార్టెంట్, ఇమ్మీడియట్గా గద్దరన్న మీద అటాక్ చేసి తీసి పోలీసులు అక్కడ పెట్టడం ఇంపార్టెంటా, లేకపోతే నేను చేసినట్టు నా కంటోన్మెంట్లో ప్రజలకు నీటి సమస్య ఉంది, ఆ నీటి సమస్యని సాల్వ్ చేయడం ఇంపార్టెంటా? అందుకే నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు స్వంత విషయాలు కాకుండా అన్న కంటోన్మెంట్లో ప్రాబ్లం ఉంది, అది నాకు తెలుసమ్మా, రైట్ అది చేద్దాం, అందుకే ఆయన పెట్టినాం అని చెప్పి సిఇఓ సార్కి కనెక్ట్ చేసి అదే ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలని అని చెప్పి మేము వెళ్ళినప్పుడల్లా కానీ మా స్వంత డిమాండ్లు, ఇష్టాలు, కోరికల కంటే ప్రజల కోరికలు మేము ముందుకు తీసుకెళ్ళాం. కాకపోతే నాన్న మీద జయంతి, వర్ధంతి గురించి మాట్లాడడం అప్పుడు అమ్మ కూడా అడిగింది, నేను కూడా అడిగాను, తప్పకుండా అందరిని ఒక్కొక్కలని పంపిద్దాం లోపలికి అని చెప్పడం జరిగింది. ఇది మీరు అడిగారు కాబట్టి మేము దాన్ని బయటికి చెప్తున్నాను. కానీ గద్దరన్న కోరిక తన మీద కాల్సిన వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టడం కాదు. గద్దరన్న కోరిక 3 పూటల తన అన్నట్టు మా తిండి మాకు, మా నీళ్లు మాకు, మా ఉద్యోగాలు మాకు, మా పాలన మాకు అన్నారు. సో ఆయన సిద్ధాంతం, ఆయన ఆశయం ఇది కాబట్టి ఇవేలా సాధించాలో అనే ఉద్దేశంలోనే నేను ముందుకెళ్తున్నాను. ఆ డిమాండ్స్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్గా వాటి సమస్యలని అక్కడ తీసుకొని వెళ్తాను. కానీ ఇది ఇంపార్టెంట్ కదా మేడం. అంటే ఒక రకంగా కుటుంబ సభ్యులుగా గద్దరన్న ఏదైతే లేరు ఇప్పుడు మన మధ్యలో, అయినప్పటికీ కూడా ఆయన పైన ఎవరు ఈ విధంగా చేసినారని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కానీ వాళ్ళకి శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా. తప్పకుండా ఉంటుందన్న. ఆ శిక్షించే సమయము ప్రభుత్వం కాదు, ఎవరైతే దోపిడీదారులు, ఎవరైతే గద్దరన్న మీదనే కాదు, తూటా గద్దరన్న మీద పడలేదని ఎంతో మంది ఎన్కౌంటర్లు అయిపోతారు, ఎంతో మంది గృహహింసకి పెట్టారు, ఎంతో మంది విప్లవకారులని, ఉద్యమకారులని, స్టూడెంట్స్ని, కళాకారులని హింసించారు, గృహహింసించారు, బ్లాక్మెయిల్ చేశారు. వాళ్ళందరికీ సమాధానం ప్రజలే చెప్తారు. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, గద్దరన్న లాస్ట్ రోజులలో గడిల దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ఆ విషయం పైన చాలా రకాలైనటువంటి చర్చలు జరిగినాయి. తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికినటువంటి గద్దరన్నకి అవమానం జరిగిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కానీ అప్పుడున్నటువంటి చాలా మంది అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా గద్దరన్నకు అవమానం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మీతోటి ఆ విషయాలు ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగిందా? ఏంటి మనం సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇప్పుడు కూడా మనకు ప్రవేశం లేదు, ఆ గడిలో మళ్ళీ పాలన వస్తుంది అనేటువంటి అంశాన్ని మీతో ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందా? నేను చిన్నప్పటి నుంచి చూస్తుందేంటంటే మహానుభావులు నాకు అన్నం పెట్టలేదు, నాకు ఛాయ్ ఇవ్వలేదు, నాకు మర్యాద ఇవ్వలేదు, నాకు ఈ స్థాయి ఇవ్వలేదని కొట్లాడలేదు. తమ ప్రాణాలు ప్రజల కోసం ఉల్టా వేసి కొడుతున్నా, రక్తం చిందుతున్నా సరే ప్రతి ఒక్క రక్తబొట్టు తన ప్రజలకు ఏ విధంగా పనికొస్తుందని చూశారు. సో అట్లాగే మా నాన్న కూడా వాడు నన్నే అవమానించిండమ్మా, రేపు మామూలు ప్రజలు ఏమైపోతారు అని తీసుకొని బాధపడ్డాడు తప్ప నన్ను విలువలేదా, నన్ను అవమానించలేదా, నన్ను చేయలేదా అని నన్ను నేను అనే మాట మాట్లాడలేదు. ఇది తను చెప్పింది. ప్రజలేమైపోతారు అనేది తీసుకొని ముందుకెళ్ళి. ఈ లాస్ట్ అండ్ ఫైనల్, మీరు నియోజకవర్గ ప్రజలకి, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? మరొకసారి కూడా ఇదే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, ఏంటి రానున్నటువంటి ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా పోటీ చేసేటువంటి ఆస్కారం ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది నేను అనుకుంటున్నాను. అయినా సరే నేను అనుకున్నదాన్ని అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇక్కడ స్వంత నిర్ణయం కంటే నేను ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తను కాబట్టి ఆ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా నన్ను వర్క్ చేయమంటే ఖచ్చితంగా నేను ఆ బాధ్యత నిర్వహిస్తానని చెప్తున్నాను. ఒక పక్కన కూడా ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా రావడం జరుగుతూ ఉంది. ఏంటి ఇక్కడ పోటీ చేస్తారు మళ్ళీ కంటోన్మెంట్ లో అని చెప్పేసి, ఎట్లా ఉంటుంది మీ సపోర్ట్? ఏం పర్లేదు, ఎవరు వచ్చినా నేను సాయం చేస్తాను.
ఉమ్, నేనే కదా ఇన్ఛార్జ్, Hmm. నాకంటే తెలిసింది ఏముంటది. ఉమ్, గ్రౌండ్ లెవెల్ గా గత 100 రోజుల నుంచి నేను కూడా అదే లెవెల్లో పనిచేస్తున్నాను. ఎవరు వచ్చినా సరే వాళ్ళతో పక్క నుండి నిలబడి గెలిపించుకోవాల్సింది. ఇందాకైనా ఇక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. వ్యక్తి రేపు మీరుండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. మనం తీసుకున్న నాయకత్వం, మనం తీసుకున్న జెండా, మనం ఆశయం ఇంపార్టెంట్. ఇక్కడ నా ఆశయం నాకు ఒక అవకాశం వచ్చింది. ఒక అవకాశము ప్రజలకు సహాయం చేసే అవకాశం వచ్చింది కదా. ప్రజలకు వాటర్ అడుగుతున్నారు, దప్పిగడ ఏం లేకుండా గిరి నీళ్ళు పోయే సత్యముందు గిరి నీళ్ళు పోయమంటారు. నీళ్లు లేని పరిస్థితి, 6 days కి ఒకసారి వాటర్ వస్తుందంటే ఎంత దారుణమైన పరిస్థితి, రైట్. సో ఆ అవకాశం వచ్చింది ఆ సమస్య సాల్వ్ చేయడం కాబట్టి ఆ సహాయం చేయడానికి అది ఎవరితోనైనా కానివ్వండి, నేనుండి నిజాయితీగా అదే లెవెల్ ఆఫ్ ఎనర్జీతోని, అదే లెవెల్ ఆఫ్ శ్రమతోని, అదే లెవెల్ నిజాయితీతో పనిచేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి నియోజక ప్రజలు మీరు ఇచ్చేటువంటి నియోజక ప్రజలకు నా ప్రియమైన కంటోన్మెంట్ అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, అమ్మలారా, నేను మీకు ముందుగా చెప్పినట్టు నేను మీ చెల్లిని, మీ బిడ్డని, మీతో పాటు కలిసి ఇక్కడ పుట్టి పెరుగుతున్నాను. ఇంకా బాగా ఈ 3 నెలల్లో ఇంకా బాగా సమస్యలు తెలుసుకున్నాను. ఒకటొకటిగా సమస్యలు సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ అన్న ఆధ్వర్యంలో అభయహస్తం 6 గ్యారెంటీలు సంపూర్ణంగా 100 రోజుల్లో మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా ప్రజలకు అన్ని సంక్షేమ స్కీమ్స్ అన్ని, వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సో మన కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుంటే మనము సుఖశాంతులతో బతుకుతాం. మనకు నీళ్లు, మనకు 3 పూటలు తిండి, మనకు ఒక రేకులిల్లు, మనకు తర్వాత ఒక ఉద్యోగం, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది. ఒక సమాజమైన సమాజాన్ని ఏర్పరచుకుంటామని నేను గాఢంగా నమ్మి మీ ముందుకు వస్తున్నాము. సో ఖచ్చితంగా న్యాయమైన వ్యక్తులకు, కాంగ్రెస్ పార్టీకి మీ ఓటు, విలువైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరుతున్నాను.